అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా చేపట్టిన పనులన్నింటినీ పాఠశాలలు పునఃప్రారంభం అయ్యే నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వి శాంతికుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ధరణిలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నింటినీ ఈ నెలాఖరు నాటికి పరిష్కరించాలని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వివిధ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలల్లో పనులు చేపట్టడం వల్ల పాఠశాలలో ఎంతో పురోగతి కనిపిస్తుందని, అన్ని జిల్లాల్లో పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం యూనిఫామ్ పంపిణీపై మాట్లాడుతూ 17 జిల్లాలకు బట్టలు పంపించడం జరిగిందని, మిగిలిన జిల్లాలకు ఈ నెల 20లోగా అందజేస్తామని, అన్ని జిల్లాల్లో పాఠశాలలు ప్రారంభం నాటికి కనీసం ఒక జత డ్రెస్ అయినా కుట్టించి విద్యార్థులకు ఇవ్వాలని చెప్పారు. ధరణిలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నింటినీ ఈ నెలాఖరు నాటికి పరిష్కరించాలని, అలాగే ప్రజావాణి పిటిషన్లపై సైతం పరిష్కరించాలన్నారు. యాసంగి ధాన్యం కొనుగోలులో భాగంగా మిగిలిపోయిన ధాన్యం సేకరణను వెంటనే పూర్తి చెయ్యాలని, అలాగే అక్షాన్ ధాన్యాన్ని సైతం త్వరగా లిఫ్ట్ చేసేలా చూడాలన్నారు. జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, డిఈఓ భిక్షపతి, డిఆర్డీఓ నాగిరెడ్డి, పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా మేనేజర్ నాగేశ్వరరావు, డీసీఓ కరుణాకర్, వ్యవసాయ శాఖ జేడీ శ్రవణ్ తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.